మంచిర్యాల జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి లక్కాకుల శ్రీనివాస్ అందిస్తున్న జిల్లా నివేదిక. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం ముసళ్ల అభయారణ్యం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి 2,50,00,000 రూపాయల నిధులు మంజూరైనట్లు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ తెలిపారు. ఈ నిధులతో గోదావరి నదిలో బోటింగ్తో పాటు సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. 37 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ముసళ్ల అభయారణ్యాన్ని 1987లో ఏర్పాటు చేశారు. సమీప పంట పొలాలకు మొసళ్లు చేరకుండా 600 మీటర్ల మేర కంచెను సైతం ఏర్పాటు చేయనున్నట్లు అటవీ సంరక్షణ అధికారి శివకుమార్ తెలియజేశారు. జిల్లాలో 319 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటి వరకు 1,598 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తెలిపారు. జిల్లాలోని 12,127 మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం మద్దతు ధర కింద 166.24 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాలో రికార్డు స్థాయిలో 114% బొగ్గు ఉత్పత్తి నమోదు అయిందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు. ఈ నెల రోజుల్లో శ్రీరాంపూర్ ఏరియాలోని 90%, ఉపరితల గనులలో 121% ఉత్పత్తి జరిగిందని అన్నారు. డిసెంబర్ 27న రికార్డు స్థాయిలో 28,509 టన్నుల బొగ్గు ఉత్పత్తిని రవాణా చేశామని అన్నారు. జిల్లాలోని జన్నారం మండలం కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో జరిగిన బర్డ్ వాచ్ ఫెస్టివల్ విజయవంతంగా నిర్వహించినట్లు జన్నారం ఇన్ఛార్జ్ రేంజ్ ఫారెస్ట్ అధికారిణి సుష్మారావు తెలిపారు. జిల్లా నుంచే కాకుండా తెలంగాణలోని పలు చోట్ల నుండి వచ్చిన పక్షి ప్రేమికులకు బర్డ్ వాచ్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. వివిధ రకాల పక్షులు కైసాన్ కుంట వద్దకు తరలి రావడంతో పక్షి ప్రేమికులు తమ కెమెరాల్లో బంధించారు. నీటి వినియోగం రక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అవార్డులు వచ్చినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన 3వ జాతీయ పవర్ జనరేషన్ వాటర్ మేనేజ్మెంట్ అవార్డ్స్ 2025లో భాగంగా కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్సీ అవార్డుల సదస్సు నిర్వహించారు. 500 మెగావాట్ల పైచీలకు సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రాల కేటగిరీలో ఏఎస్టీపీపీ ఈ అవార్డు వరించిందని అన్నారు. విద్యుత్ విభాగంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉత్పత్తి చేసినందుకు రక్షణ విభాగంలో మరో అవార్డు వచ్చినట్లు తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గట్ఫూర్ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన జంగల్ సఫారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుతో కలిసి ప్రారంభించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 25 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో బస్ షెల్టర్, వాకింగ్ ట్రాక్, సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. మరో 40 కోట్లతో అమృత్ స్కీమ్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు చేపట్టిన సర్వే జిల్లాలో పగడబందీగా జరుగుతోందని సమగ్ర శిక్ష జిల్లా సమన్వయకర్త సత్యనారాయణమూర్తి తెలిపారు. 6 నుంచి 14 ఏళ్ల లోపు, 15 నుంచి 19 లోపు వయసు కలిగిన వారు చదువుకోకపోవడానికి గల కారణాలను గుర్తిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు స్వయం శక్తితో అభివృద్ధి చెందవచ్చని అన్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి సంక్షేమ పథకాలు అర్హులకి అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. రేషన్ కార్డుల కోసం అర్హత ఉండి జాబితాలో పేరు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సంక్షేమ పథకాల విషయంలో అర్హులను గుర్తించి గ్రామ సభలో పేర్లు చదవడం జరుగుతుందని అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో మహాప్రస్థానం నిర్మాణం చేస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు అన్నారు. గోదావరి తీర ప్రాంతంలోని గౌతమేశ్వర ఆలయం సమీపంలో 10 కోట్ల రూపాయలతో సోలార్ వినియోగంతో నిర్మిస్తున్న మహాప్రస్థానాన్ని శివరాత్రి రోజున ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఈ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించామని అన్నారు. జిల్లాలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు వివిధ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. పాత మంచిర్యాలలోని శివ రామాలయం, చెన్నూరులోని జగన్నాథస్వామి, గోవింద క్షేత్రం, శ్రీ అంబ అగస్తేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం, శ్రీ గౌతమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, హరహర పంచముఖి హనుమాన్ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు కనుల పండుగగా జరిగాయి.